నేను ఈ గోడను ఎందుకు పరిశీలిస్తున్నాను? కానీ ఇది కేవలం ఒక గోడ మాత్రమేనా? ఇప్పుడు ఎలా ఉంది? గాడ్ యొక్క వ్యూని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అదేంటి? అవును, ఇది ఒక పిరమిడ్. నేను ఈజిప్ట్లో ఉన్నానా? లేదా నేను భారతదేశంలో ఉన్నానా? లేదు, ఈ పిరమిడ్ థాయిలాండ్లో ఉంది మరియు ఇది పురాతనమైనది. ఇది ఎంత పురాతనమైనది? ఇది కంబోడియాలోని అంకోర్ వాట్ కంటే పురాతనమైనది. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోని చాలా దేవాలయాల కంటే పురాతనమైనది. థాయిలాండ్లోని గ్రేట్ పిరమిడ్ కొన్ని శతాబ్దాల పాటు ఎవరికీ తెలియకుండా, గుర్తింపు లేకుండా ఉండిపోయింది. కానీ 1935 వరకు మాత్రమే. 1935లో ఇది ఒక పురాతన స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. దాని వివరాలను చూడండి. దీని నిర్మాణం ఈజిప్ట్లోని పిరమిడ్లకు సమానంగా ఉంటుంది. అలాగే భారతదేశం మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలోని హిందూ పిరమిడ్లకు, అలాగే మధ్య అమెరికాలోని అద్భుతమైన పిరమిడ్లకు కూడా పోలికగా ఉంటుంది. ఇది నిజంగా ఒక భారీ నిర్మాణం. ప్రతివైపు సుమారు 210 అడుగుల పొడవు ఉంటుంది. దీని యొక్క కొంత భాగం ధ్వంసమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇది సుమారు 65 అడుగుల ఎత్తులో గర్వంగా నిలిచే ఉంది. మరియు ఫస్ట్ దీని పై భాగంలో ఏదో ప్రత్యేకమైన నిర్మాణం ఉండేది. మరి దీని యొక్క పై భాగంలో ఏముండేదో మీకు తెలుసా? ఒక భారీ స్ఫటికం, అంటే క్రిస్టల్. అవును. అయితే ఈ పిరమిడ్ను ఒక భారీ టవర్లా రేడియో సిగ్నల్స్ పంపేందుకు ఉపయోగించారా? పురాతన థాయిలాండ్ అంత అడ్వాన్స్డా? వారు నిజంగా టెక్నాలజీలో అంతా అభివృద్ధి చెందినవారా? దీన్ని ఏరియల్ వ్యూలో చూడండి. దీని యొక్క అన్ని వైపులు ఖచ్చితంగా ఒకే పరిమాణంలో ఉన్నాయి మరియు ద్వారాల దిశలు కూడా 4 ప్రధాన దిశలకు సరిగ్గా సర్దుబాటు చేయబడ్డాయి. పురాతన కాలంలో వారు ఈ రకమైన ఖచ్చితత్వాన్ని ఎలా సాధించారు? మరియు నేల స్థాయి నుండి ఈ ప్రవేశ ద్వారాలను చూడండి. అవి ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. కనీసం 10 మంది వ్యక్తులు ఎప్పుడైనా పక్కపక్కన నడవచ్చు. ప్రతి ప్రవేశ ద్వారం అంత వెడల్పుగా ఉంటుంది. ఇటుకలు మరియు లాటరైట్ బ్లాక్లను చూడండి. ఈ నిర్మాణాన్ని నిర్మించడానికి కనీసం 1 మిలియన్ బ్లాకులైనా ఉపయోగించాలి. మరియు ఈ పిరమిడ్ యొక్క రహస్యం కప్పబడి ఉంది. ఈ పిరమిడ్ గురించి ప్రతిదీ మనకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటో తెలుసా? ఉదాహరణకి ఈ పిరమిడ్ యొక్క అసలు పేరు ఏంటో తెలుసా? ఎవరికి తెలియదు. ప్రజలు దీన్ని కావ్ క్లాంగ్ నాక్ అని పిలుస్తారు. దాని అర్థం బయట ఉన్న పర్వతం అని. కానీ ఈ పిరమిడ్ యొక్క అసలు పేరు ఎవరికి తెలియదు. స్పష్టంగా చెప్పాలంటే ఇది ఈ పిరమిడ్కి పెట్టిన అసలు పేరు కాదు. కానీ ఈ ప్రాంతానికి ఒక పురాతన పేరు ఉంది. అది ఖమెర్ కాదు, అంకోర్ కాదు, అయుత్తయ అది కూడా కాదు. దీన్ని ద్వారావతి అని పిలిచేవారు. మరి ఈ ద్వారావతి నాగరికత నేను చెప్పిన అన్ని సంస్కృతాల కంటే మరింత పురాతనమైనది. ద్వారావతి అనే పదానికి పురాతన సంస్కృతంలో అర్థం అనేక ద్వారాలు ఉన్న నగరం అని. ఇది ఒకప్పుడు శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరానికి చాలా పోలి ఉంది. అయితే ఈ పిరమిడ్ ఎంత పాతది? సాంప్రదాయిక అంచనాల ప్రకారం చూసుకుంటే ఇది సుమారు 1300 సంవత్సరాల పాతది. అవును, ఇది ప్రధాన పురావస్తు శాస్త్రవేత్తలు ఇచ్చిన టైంలైన్ ప్రకారం చూసుకుంటే ఇది అంత పాతది. కానీ నిజానికి ఇది ఇంకా చాలా చాలా పురాతనమైనది అయి ఉండొచ్చు. థాయిలాండ్లోని ఈ పిరమిడ్ 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉండే అవకాశం ఉందా? మరియు ఈ పిరమిడ్ ఏ మతానికి చెందినది? నిపుణులు ఇది బౌద్ధ స్మారక చిహ్నం అని అంటున్నారు. వారు దీనిని ఇండోనేషియాలోని బోరోబుదుర్ ఆలయంతో పోలుస్తున్నారు. థాయిలాండ్లోని గ్రేట్ పిరమిడ్ నేటికి 500 మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే జ్ఞానోదయ గురువైన బుద్ధుడిని గౌరవించడానికి నిర్మించబడింది. కానీ మీ మనసులో ఒక ప్రశ్న వచ్చిందా? దీన్ని బయట ఉన్న పర్వతం అని పిలిస్తే అంటే లోపల కూడా ఒక పర్వతం ఉందా? మీకు ఆలోచన వచ్చిందంటే మీరు నిజంగా చాలా గ్రేట్. అవును, లోపల కూడా ఒక పర్వతం ఉంది. కానీ లోపల అంటే ఎక్కడ? ఒక పురాతన నగరంలో. కానీ దురదృష్టవశాత్తు నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళలేను. అక్కడికి చేరుకోవడానికి మనం కారులో వెళ్ళాలి. కమాన్ వెళ్దాం. ఈ నగరం చాలా పెద్దది. మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళలేము. మనం కారులోనే వెళ్ళాలి. ఇప్పుడు నేను కాజ్వేపై కారును ఆపి ఉన్నాను.
మీరు రెండు వైపులా ఈ పురాతన కందకాన్ని చూడవచ్చు. మీరు ఆ వైపు నీటిని చూడవచ్చు మరియు ఈ వైపు కూడా నీటిని చూడవచ్చు. మరియు మీరు అక్కడ చాలా దూరంగా చూస్తే అక్కడ మరొక కాజ్వేని కూడా చూడవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఉన్న పర్వతాన్ని చూద్దాం. సరే, మీరు దీన్ని చూసారా? ఇదేమిటి? ఇది ఒక పర్వతమా? ఇది నాశనం చేయబడిన పిరమిడా? దీనిని కవోక్లాంగ్ నాయి అని అంటారు. దీని అర్థం లోపలి భాగంలో ఉన్న పర్వతం అని. కాని వారు ఈ నిర్మాణం యొక్క బేస్ వద్ద ఈ పందిరిని ఎందుకు ఉంచారు? ఒకసారి చూడండి. మీరు దీన్ని చూసారా? ఇప్పుడు ఇదేమిటి? మరియు దీన్ని ఇక్కడ ఇదేమిటి? ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు మనుషులా లేదా మరేదేనా? మరియు వాళ్ళు కేవలం మనుషులు లేదా హ్యూమనాయిడ్లు మాత్రమే కాదు, మనం ఇక్కడ జంతువులను కూడా చూడవచ్చు. మీరు ఇక్కడ సింహాన్ని చూడవచ్చు మరియు మీరిక్కడ కోతిని కూడా చూడవచ్చు. కానీ అవి ఏం చేస్తున్నాయి? మరియు అవి వివిధ ముఖ కవలికలతో చూపించబడ్డాయి. ఇది నవ్వుతుంది, ఇది బాధలో ఉంది మరియు ఇది కోపంగా ఉంది. మరి అవేం చేస్తున్నాయి? వాళ్ళు ఈ ఆలయ భారాన్ని మోస్తున్నారు. వాళ్ళు తమ భుజాలు మరియు తలలను ఉపయోగించి ఈ మొత్తం ఆలయ బరువును మోస్తున్నారు. వాళ్ళు ఆలయాన్ని అక్షరాల పట్టుకొని ఉన్నారు. ఈ ఆలయం భూమిలోకి దిగకుండా చూసుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. ఈ భారం మోసేవారికి ఏదైనా పేరుందా? అవును, వారిని భారవాహకులు అని పిలుస్తారు. అంటే పురాతన సంస్కృతంలో బరువు మోసేవారు లేదా భారం మోసేవారు అని అర్థం. ప్రాచీన సంస్కృతంలో బారా అనే పదానికి బరువు మరియు వాహక అంటే మోసేవారు అని అర్థం. మరియు ఈ బొమ్మలు చేస్తున్నది కూడా అదే. వారు ఈ నిర్మాణం యొక్క భారాన్ని మోస్తున్నారు. వారు అసమానమైన శరీర భాగాలను కలిగి ఉన్న వింత జీవులు. మరియు ఈ భారవాహకాల శిల్పాలు చాలా హిందూ దేవాలయాల్లో కనబడతాయి. ఆగండి, అంటే ఇది హిందూ దేవాలయం అని అర్థమా? కొంతమంది దీనిని హిందూ దేవాలయం అని, మరి ఇంకొంతమంది దీనిని బౌద్ధ దేవాలయం అని అంటున్నారు. ఈ ప్రదేశం యొక్క పేరు ఏంటని సీదెప్ ఆర్కియాలజికల్ పార్క్ యొక్క వికీపీడియా పేజీని మీరు చూస్తే ఇది క్రీస్తు శకం 6 నుండి 8వ శతాబ్దం మధ్య కాలంలో హిందూ ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండేదని చెప్తుంది. మరియు ఈ సమయంలో వైష్ణవ మతం అంటే విష్ణువు ఆరాధన ఎక్కువగా ఉండేదని కూడా మీరు చూడవచ్చు. మరికొందరు ఇది బౌద్ధ దేవాలయం అని అంటున్నారు. ఈ పురాతన నగరం వెలుపల మనం చూసిన ఈ పిరమిడ్ లాగానే మరియు ఇక్కడ కూడా ఇంకా విచిత్రమైన ఒక విషయం ఉంది. ఈ నిర్మాణం మీరు బయట చూసిన పిరమిడ్ కంటే చాలా పురాతనమైనది. ఏంటి? అవును, పురావస్తు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే లోపల ఉన్న ఈ నిర్మాణం మీరు బయట చూసిన పిరమిడ్ కంటే చాలా పురాతనమైనది. సాంప్రదాయక పురావస్తు అంచనాల ప్రకారం నేను మీకు ముందు చెప్పాను కదా, బయట ఉన్న పిరమిడ్ సుమారు 1100 సంవత్సరాల పాతది అని. అయితే ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? వారు చెప్తున్నది ఏంటంటే ఈ నిర్మాణం 1500 సంవత్సరాలు పాతది అని. అవును, పురావస్తు అంచనాల ప్రకారం చూసుకుంటే ఇది కనీసం 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అంటున్నారు. కానీ ఇది నిజానికి ఇంకా చాలా పురాతనమైనదిగా ఉండొచ్చు. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే అనుకుందాం. మరి దీని అర్థం ఏంటి? దీని అర్థం ఈ నిర్మాణం కంబోడియాలోని అంకోర్ వాట్ కంటే పురాతనమైనది. దీని అర్థం ఈ నిర్మాణం ఇండోనేషియాలోని బోరోబుదుర్ కంటే పురాతనమైనది. ఇది భారతదేశంలోని బృహదీశ్వర ఆలయం మరియు కైలాస ఆలయం కంటే పురాతనమైనది. మీరు దీన్ని నమ్మగలరా? వారు చెప్పేది ఏంటంటే థాయిలాండ్లోని ఒక మారుమూల ప్రదేశంలో ఉన్న ఈ కొండలాంటి నిర్మాణంలో వాస్తవానికి చాలా పురాతన చరిత్ర దాగి ఉందని. మీకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటని అర్థమైందా? భారతదేశం నుండి 2000 మైళ్ళ దూరంలో ఉన్న థాయిలాండ్లోని ఈ మారుమూల ప్రదేశంలో భారతదేశం మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దాదాపు చాలా హిందూ మరియు బౌద్ధ స్మారక చిహ్నాల కంటే ముందే ఈ పురాతన నిర్మాణం ఉంది. మరియు ఈ ఆలయం యొక్క అసలు పేరు కూడా మనకు తెలియదు. ఇది ఎలా సాధ్యం? నేడు ప్రజలు థాయిలాండ్కు వస్తారు, కానీ వ్యభిచారం కోసం మాత్రమే. ఇంకా వారు
సరదా గడపడానికి, ఇక్కడ పార్టీలు చేసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. కానీ పురాతన థాయిలాండ్ అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. మనం థాయిలాండ్ పవిత్ర వారసత్వాన్ని తిరిగి పొందాలి మరియు ఈ భూమిలో పాతిపెట్టబడిన పురాతన బౌద్ధ మరియు హిందూ రహస్యాలను వెలికి తీయాలి. అందుకే నేను థాయిలాండ్ యొక్క థర్డ్ ఐ టూర్ను ప్రారంభించాను. థాయిలాండ్లోని ఈ అసాధారణ పురాతన దేవాలయాలను మనం అన్వేషించబోతున్నాము మరియు మనకు 3 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి మీరు నాతో రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి. కానీ ఇదేంటి? పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని ఇక్కడ ఖననం చేయబడిన ముక్కలుగా కనుగొన్నారు. కానీ వారు దీనిని ఒరిజినల్ లాగానే సృష్టించారని నిర్ధారించుకున్నారు. కానీ అదేమిటి? ఇది ఒక చక్రమా? చక్రం? ఇది ఎలాంటి చక్రం? ఇది వీల్ ఆఫ్ టైం అంటే కాలచక్రమా? కాదు. దీన్ని ధర్మచక్రం అని పిలుస్తారు. అంటే దైవ చక్రం అని అర్థం, లేదా దైవ నియమాల చక్రం అని అర్థం. దీన్ని ఎక్కడో చూసినట్లుగా మీకు అనిపిస్తుందా? అవును కదా. మీరు చక్రాన్ని మన భారతదేశం జెండా మధ్యలో చూసి ఉంటారు. కానీ ఇందులో ఒక వింతైన విషయం ఉంది. ఈ చక్రంలోని చువ్వలను లెక్కిస్తే మీకు చాలా ఆశ్చర్యకరమైన ఒక సమాచారం బయటపడుతుంది. మీరు ఇక్కడ ఈ చక్రంలోని చువ్వల సంఖ్యను లెక్కించినట్లయితే మీరు 29 చువ్వలను కనుగొంటారు. మరియు అది చాలా వింతగా ఉంది. దీనిని ఒక పెద్ద పిజ్జాగా ఊహించుకోండి మరియు దానిని 2 లేదా 4 లేదా 8 ముక్కలుగా కత్తిరించారని ఊహించుకోండి. కానీ మీరు దానిని 29 ముక్కలుగా కత్తిరించలేరు. కరెక్టే కదా. అది చాలా వింతగా ఉంది. 29 అనేది నిజంగా ఒక వింత సంఖ్య. ఇది కేవలం ఈవెన్ నెంబర్ కాదు అని కాదు. ఇది బౌద్ధ మతంలో ఒక మిస్టికల్ అంటే ఆధ్యాత్మిక రహస్యమైన సంఖ్యగా పరిగణించబడుతుంది. ఎందుకంటే 29 = 4 + 9 + 16. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ప్రవీణ్ మీరు చెప్పే విధానం చాలా వింతగా ఉందని కదా. అవును, నిజమే. 29 అనేదాన్ని 9 + 10 + 10 అని కూడా చెప్పవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే 29 అనేది 2² + 3² + 4². మీరు చూడండి, ఇది 3 వరుస సంఖ్యల యొక్క కలయిక మరియు ఇది ఒక ప్రైమ్ నెంబర్. ఇది నిజంగా ఒక వింతైన కలయిక. మరియు 29 అనేది బౌద్ధ మతంలో పవిత్ర సంఖ్యగా పరిగణించబడుతుంది. ఎందుకంటే 29 అనేది భూమిపైన ఉన్న 4 దిశలను మరియు ఆకాశంలోని 9 గ్రహాలను అంటే నవగ్రహాలను ఇంకా జ్ఞానోదయాన్ని పొందిన 16 మంది మాంక్స్ అంటే భిక్షువులను సూచిస్తుంది. అందుకే ఈ ధర్మచక్రానికి 29 చువ్వలు ఉన్నాయి. కానీ ఈ ధర్మచక్రంలో ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. మీరు బయట చుట్టుకొలతలతో ఉన్న పూసల సంఖ్యను మరియు లోపల చుట్టుకొలతలతో ఉన్న పూసల సంఖ్యను లెక్కించినట్లయితే మీకు మరిన్ని వింత వివరాలు కనిపిస్తాయి. కానీ నేను దాన్ని ఈ వీడియోలో వివరించబోవడం లేదు. ఇలాంటి చక్రం దొరకడం చాలా అరుదు. ఈ పురాతన సీదెబ్ ప్రదేశం ఆశ్చర్యాలతో నిండి ఉంది. ఈజిప్ట్ పిరమిడ్లు మాదిరిగానే కనిపించే సంపూర్ణ సుష్టంగా ఉండే ఒక పిరమిడ్, ఒక కొండపైన ఉన్న భారవాహక శిల్పాలు మరియు 29 స్పోక్స్తో ఉన్న ఈ అద్భుతమైన ధర్మచక్రం. ఇంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు. అందుకే సీదెబ్ ఆర్కియాలజికల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. కాబట్టి మీరు ఎప్పుడైనా థాయిలాండ్కు వస్తే ఈ ప్రదేశాన్ని మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.